ఓకే. ఓకే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ చేరి వచ్చిన వారికి అందరికీ, మరి ఆన్లైన్లో చూడబోయే వారికి అందరికీ కూడా ప్రభు నామమున వందనములు. ఈరోజు మనము దేవుని యొక్క పిలుపు అనే అంశం గురించి, మన యొక్క పిలుపు దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది మొదటి కొరింథీయులు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఏమనుందంటే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 26వ వచనంలో చూస్తే ఇలా ఉంది: సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిన జ్ఞానులైనను జ్ఞానులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ. సో అనేకులను దేవుడు పిలవలేదు, మరి మనల్ని పిలిచినాడు. ఈ పిలుపు అన్నది మరి ఇక్కడ కొరింథీ సంఘానికి ఈయన రాస్తూ దాని గురించి వివరిస్తూ పోయినాడు అపోస్తలుడైన పౌలు. ఈ కొరింథీ అనేది ఏంటంటే, అది గ్రీసు దేశపు వాళ్ళ యొక్క ప్రావిన్స్. అఖయ అనే స్థలం, అది ఒక చిన్న ద్వీపం లాంటిది. ఆ అఖయాలో ఆ యొక్క ప్రావిన్స్ యొక్క దానికి ముఖ్య పట్టణం ఏంటంటే కోరింథ్. ఇది సముద్ర తీరంలో ఉండి అనేక దేశాలు అక్కడికి వస్తాయి. ఇది వ్యాపారానికి చాలా ప్రసిద్ధి చెందింది. మరి అక్కడ గ్రీకులు ఉన్నారు, జ్యూస్ ఉన్నారు, రోమన్స్ ఉన్నారు, అన్యులు ఉన్నారు, రకరకాల మతస్థులు ఉన్నారు. మతములు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, అనేక రకాల వాళ్ళు ఉంటున్నారు. తర్వాత అక్కడ ట్రేడింగ్, వర్తకం బాగా జరుగుతుంది కాబట్టి ధనవంతులు ఉన్నారు, బీదలు పేదలు కూడా ఉన్నారు. మరి అక్కడ గ్రీకులు ఉన్నారు, వాళ్ళంతా చాలా ఫిలాసఫర్స్. జ్ఞానవంతులు ఉన్నారు, మరి జ్ఞానం లేని ప్రజలు కూడా ఉన్నారు. సో ఇస్ ఏ సొసైటీ ఆఫ్ డైవర్సిటీ. అక్కడ వివిధ రకాలైనటువంటి వ్యక్తులు అక్కడ నివాసం చేస్తున్నారు. మరి అటువంటి దాంట్లో అక్కడ చాలా పాపం పెరిగిపోయింది. పాపము, విగ్రహారాధన, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, తర్వాత మోసాలు, ఒకరినొకరు అన్యాయం చేయటం, ఇలాంటి స్థితిగతులు ఉన్నాయన్నమాట. ఈ రోజుల్లో మనం చూస్తే మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఈ మతాల మధ్య విద్వేషం, మనుషుల మధ్య విద్వేషం, ఫేక్ న్యూస్, ఏ చెప్పినా అబద్ధం, ఏ దాంట్లో కూడా నిజం ఉండదు. ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఒక స్థలం కొన్నా, ఒక పొలం కొన్నా, మరి వాళ్ళు మోసం చేసేవాళ్ళు, కబ్జాలు చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, అనేక రకములైన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ఎట్లా పరిస్థితులు ఉన్నాయి, ఈరోజు కూడా మనకు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో నుండి మరి ఆయన కొరింథీ సంఘంలో వాళ్ళకు ఏం రాస్తున్నాడంటే, మరి దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, మరి ఆ కొరింథీలో ఉన్న పరిస్థితుల్లో కూడా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటున్నాడు. మరి దేవుడు వాళ్ళను పిలిచినాడు పరిశుద్ధులుగా ఉండుటకు. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. మరి ఇది ఇక్కడ ముఖ్యంగా అది దేవుడే మనల్ని పిలిచినాడు. ఈ యొక్క పిలుపు ఒక యాదృచ్ఛికమైనది కాదు, కానీ దైవిక సంబంధమైనటువంటి పిలుపు. ఈ పిలుపు అనేది రక్షణనే కాకుండా ఈ పిలుపులో కూడా అనేకమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. ఇది యాదృచ్ఛికమైనది కాదు, ఇది దైవిక సంబంధమైనది.
ఇది ఉద్దేశపూర్వకమైనది. దిస్ ఈజ్ ఎ పర్పస్ డ్రివన్ కాల్. ఇది దీంట్లో దేవుని యొక్క ఉద్దేశాలు అనేకములు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది గోల్ ఓరియంటెడ్ కాల్, మరి లక్ష్య సాధనకు కూడా ఏర్పాటు చేయబడింది. ఏదో ఒక పిలవడం అనేది కాదు. దీనికి ఒక ఉద్దేశం ఉంది, దీనికి లక్ష్య సాధన ఉంది. పిలువబడిన వారికి కొన్ని మరి ఆధిక్యతలు, కొన్ని బాధ్యతలు ఇలాంటివి కూడా ఉన్నాయి. మరి దేవుడు ఈ యొక్క ఏర్పాటును చేసినాడు. రక్షణనే కాకుండా మనల్ని పిలిచినాడు కూడా. ఏంటి ఈ పిలుపులో ఉన్నటువంటి మర్మము, అర్థము, మరి దేవుని ఉద్దేశాలు, మన బాధ్యతలు, మరి మన యొక్క కర్తవ్యం, మన యొక్క గోల్స్, మనము సాధించాల్సింది, మనం పొందవలసింది అనే విషయాలను మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఫస్ట్ వీఆర్ కాల్ టు బి హోలీ. 19 ఇక్కడ మనం చూస్తున్నాము, ఫస్ట్ కొరింథియన్స్ 1:2లోనే పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. సో పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. దేవుడే మనల్ని పిలుస్తున్నాడు. మనము ఇందులోకి రాలేదు, ఇది మన యొక్క ప్రయత్నం లేదు. మరి ఆయన జ్ఞానులను, లోకరీతి అయిన గొప్ప వాళ్ళను, గొప్ప వంశం వారిని, వాళ్ళని ఎవరిని పిలవలేదు, మనల్ని మాత్రమే పిలుస్తున్నాడు. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండుటకు అంటున్నాడు. ఇదే మనం చదివిన వచనంలో ఫస్ట్ కొరింథియన్స్ 1:2లో చూస్తే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. ఆయన మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు. సో మొదట మనకు రక్షణ ఇచ్చినాడు. మరి ఈ పిలుపులో మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలుస్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకంటే యు ఆర్ శాంక్టిఫైడ్ అని ఇంగ్లీష్లో ఉంది. శాంక్టిఫైడ్ అంటే ప్రత్యేకించబడినవారు, వేరు చేయబడినవారు. ప్రత్యేకించబడినవారు, వేరు చేయబడినవారు. సో ఇప్పుడు మనం చర్చెస్లో చూస్తాం, చాలీస్, మరి ద్రాక్షారసం ఇచ్చే కప్పు ఇస్ ఎ శాంక్టిఫైడ్ చాలీస్. అంటే అది ఈ యొక్క ద్రాక్షారసము ఇవ్వటానికి మాత్రమే అది ప్రత్యేకించబడినది. దాంట్లో ఏదంటే అది పోసి అది మరి కాఫీ, టీలు వాటిని వాడుకునే కాదు. సో ఇది ప్రత్యేకించబడినది. మనలో పరిశుద్ధులంటే ప్రత్యేకించబడిన వాడని, శాంక్టిఫైడ్ అని, పాపరహితుడని కాదు, కానీ వీరు ప్రత్యేకించబడినవారు. దీని గురించి ఇంకా అనేక విషయాలను చూస్తాం. తర్వాత మనం ఏంటంటే, మీ ఆయన లేవియా కాండం 19:2లో ఏమని చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అంటున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండవాలని అంటున్నాడు. ఎందుకు? బికాస్ యూ షుడ్ రిజెంబుల్ మీ, మీరు నన్ను పోలి ఉండాలి. నేను నా స్వరూపంలో మిమ్మల్ని సృష్టించినాను, నేను పరిశుద్ధుణ్ణి, ఐఎమ్ ఏ హోలీ గాడ్. అందుకనే దేవదూతలు ఎల్లవేళలా అని చెప్తే గాడ్ ఈజ్ హోలీ 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 అని చెప్తూనే ఉంటారు. నేను పరిశుద్ధుడినైన దేవుణ్ణి, మీరు కూడా అలాగే ఉండాలి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? పరిశుద్ధులై ఉండటం అంటే ఏంటంటే, ఆయన క్లియర్గా చెప్తున్నాడు. మొదటి పేతురు 1వ అధ్యాయము 15-16 చూస్తే కన్నా, మొదటి పేతురు 1వ అధ్యాయము 16 చూడండి. ఎవరైనా చదవగలుగుతారా? మొదటి పేతురు 1వ అధ్యాయం 16 గట్టిగా చదవండి. పక్షపాతం నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలన పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సో 16 చూడండి, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మును పిలిచినవాడు. మనము ఈ పిలుపుని గురించి ఈరోజు స్ట్రెస్ చేసి దాని గురించే మనము, మన సబ్జెక్టు దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును
సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. సో మొట్టమొదట ఇక్కడ ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి, ఎందుకంటే మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధులైయుండుడి అని చెప్తున్నాడు. సో మరి కొరింథీయులు కూడా అదే చెప్తున్నాడు. ఏమని? మీరు పరిశుద్ధులై ఉండవలను అంటున్నాడు. లేవియా కాండంలో అదే చెప్తున్నారు, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడైన ఉన్నాను అంటున్నాడు. మరియు ఈ పరిశుద్ధత అంటే ఏంది? ఆయన దాంట్లోనే మనకు చెప్తున్నాడు, నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని మనము పాత స్వభావాన్ని విడిచిపెట్టి మనలో ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్వభావాన్ని, ఇంతకుముందు చేసిన పనులను, వాటిని అన్నింటినీ విడిచిపెట్టి మరి దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. మనము నవీన స్వభావం అని, అందుకనే ఆయన ఏమంటున్నాడు? మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించగా, మళ్ళీ లోకాశలు, దురాశలు, వాడి సొమ్ము కావాలా, వీడి సొమ్ము కావాలా, వాడు నాశనం అయిపోవాలా, వీడు పోవాలా, ద్వేషం, ఒకరి పట్ల ఒకరి ద్వేషం. అందుకని ఆయన ఏమంటున్నాడు పౌలు రాసేటప్పుడు, మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, నూతన స్వభావాన్ని ధరించుకొనండి అంటున్నాడు. ప్రతి విషయంలో మనము పాతవి పాతవి గతించను, ఇవిగో సమస్తము క్రొత్తవాయను. మన జీవితంలో ఇంతకు ముందు మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ వదిలిపెట్టి ఈరోజు దేవుని స్వరూపమును పోలినటువంటి అటువంటి చిత్తవృత్తి కలిగి, అటువంటి మైండ్ సెట్ కలిగి, మరి నూతన స్వభావం కలిగి మనము ముందుకు పోవాలి. మనము అబద్ధాలు ఆడకూడదు. మనం ఒకరికొకరు అవయములను గనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యంనే మాట్లాడవలను. మరి పూర్వపు ఆశలు, దురాశలు ఇలాంటివన్నీ వదిలిపెట్టి నూతన పరచబడిన వారమై మనము పరిశుద్ధులుగా ఉండేదానికి జీవించాలి. మరి చెడ్డ మాటలు పలకడం కానీ, అనవసరమైనట్టు చూడడం కానీ, మరి ఏ, మనకు అవసరం లేనివి, మరి ఈ లోకస్తులు చేసే పనులు, వాటిలందు ఆనందించడం, ఇలాంటివన్నీ మనం చేయకూడదు. పబ్బులు, క్లబ్బులు, మన అంటే మన పిల్లలు కానీ ఎవరే కానీ, మరి ఇలాంటివి దేవునికి అయిష్టమైన వాటిని మనము చేయకూడదు. అదే మనము సపరేట్, వీఆర్ సెట్ అపార్ట్, మనం ప్రత్యేకించబడిన వారము. మనము లోకంలో నుండి వేరు చేయబడాలి. లోకంలో నివసిస్తుండాలి, కానీ లోకంలో నుండి, ఈ లోక ఆశల నుండి వేరు చేయబడాలి. ఈ కొరింథు సంఘంలో వాళ్ళను అక్కడ నుండి సంఘాన్ని విడిచిపెట్టి పొమ్మనడం లేదు, కానీ అక్కడ ఐడోలేటరీ ఉంది, ఇమ్మొరాలిటీ ఉంది, సెక్షువల్ డిజార్డర్స్, చాలా సెక్షువాలిటీ ఉంది, తర్వాత చాలా మోసాలు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు అక్కడ నివసిస్తున్నా కూడా దే షుడ్ బి సెట్ అపార్ట్. వాళ్ళ యొక్క క్రియలు, వాళ్ళ యొక్క ఆలోచనలు వీళ్ళు కలిగి ఉండకూడదు అనేది మరి ఈ యొక్క మాటల యొక్క సారాంశం. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినారని. నెక్స్ట్ రెండవది, రెండవ అంశం చూద్దాము. ఇది వీఆర్ కాల్డ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రైజెస్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క నామమును ఘనపరచుటకు, ఆయన గుణాతిశయములను ప్రచుర చే నిమిత్తము. అంటే మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. ఇది రెండవ అంశం అంట. మొదటిది పరిశుద్ధులుగా ఉండేదానికి పిలిచినాడు. రెండవది వీఆర్ కాల్డ్ టు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము చాలు, ఏర్పరచబడిన వంశమును. చాలండి. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మిమ్మును పిలిచినవాడు, మనం పిలువబడినాం. దేవుని యొక్క పిలుపు వలన మనం వచ్చినాం కాదు, మన యొక్క సొంత క్రియల వలన కాదు. మనం పిలువబడలేదు. మనం ఆన్ అవర్ ఓన్ అకార్డ్. దేవుడే మనల్ని పిలిచినాడు. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఆయన యొక్క గుణగణాలను, ఆయన యొక్క గొప్పతనాల్ని ప్రచురం చేయు నిమిత్తము మనము పిలువబడినాం. ఎందుకంటే ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినాడు. యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. మరి అనేకులు చీకటిలో ఉంటుంటే వాళ్ళకు వెలుగును ప్రసరించండి ప్రసారం చేయండి అంటున్నాడు. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము
చేయు నిమిత్తము మనది రెండవది. మొట్టమొదటిగా మీరు పరిశుద్ధులైండుటకు మనం పరిశుద్ధులైండుటకు ఆయన మనల్ని పిలిచినాడు. రెండవది, ఆయన మనల్ని ఎందుకు పిలిచినాడంటే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయుటకు. అందుకనే ఇది మత్తయి సువార్తలో ది గ్రేట్ కమిషన్ అనేది ఉంది. మీరు వెళ్ళి సర్వలోకమునకు సర్వ సృష్టికి నా మాటలను చెప్పుడు అని ఉంది. కాబట్టి దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయాలంటే ఎలా చేయాలి? మరి ఈ రోజుల్లో అనేకమైన సాధనాలు ఉన్నాయి. యు నీడ్ నాట్ బి ఏ పాస్టర్. మరి దేవుని యొక్క గుణగణాలను చెప్పేదానికి మనం పాస్టరే ఉండాల్సిన పని లేదు, థియాలజీ చదవాల్సిన పని లేదు. మరి అనేక సాధనాలు ఉన్నాయి. మనం జూమ్ మీటింగ్స్ పెట్టుకొని మనము ఇతరులకు దేవుని వాక్యం చెప్పొచ్చు. లేదా ఫోన్లలో వాళ్ళకు జస్ట్ 2-3 మినిట్స్ దేవుని వాక్యము, ఈ వాక్యం ఇలా ఉందని దాని గురించి చెప్పొచ్చు. ఇంకా అది లేదా మనము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో కూడా మనం మాట్లాడవచ్చు. ఒక చిన్న 3 నిమిషాలు మెడిటేషన్, అది ఏదన్నా ఆ యొక్క మెడిటేషన్ను చేసి మనము ఇతరులకు పంపించవచ్చు. మరి ఒక గ్రూప్లో కూడా మన యొక్క వీడియో మెడిటేషన్ పెట్టవచ్చు, లేదా ఆడియో మెడిటేషన్ పెట్టవచ్చు. 3 నిమిషాలు, 2 నిమిషాలు, లేదా పాడ్కాస్ట్ చేయొచ్చు. ఒక 10 నిమిషాలు పాడ్కాస్ట్ చేసి యూట్యూబ్లో మనం దాన్ని అప్లోడ్ చేయొచ్చు. ఈ రోజుల్లో అనేకమైన సాధనాలు ఉన్నాయి. లేదా పుస్తకాలు కూడా వ్రాయచ్చు. ఇటీవలనే దేవుని కృప వలన నేను ఒక పుస్తకం రాసా. జస్ట్ ఒక సెకండ్. ఈ పుస్తకం దేవుని కృప వలన ఈ పుస్తకం రాసా చూడండి. ఇది కనపడుతుందా? ఏమనుంది దానికి టైటిల్? వినపడలేదు. యాషెస్ అండ్ ఆమె అరైజింగ్. That's యాషెస్ arising. వర్సెస్ అరైజింగ్ టు. యాషెస్ యాషెస్ టు టు Just అరైజింగ్. arising. తర్వాత చదవండి. ఏ లెంటెన్ వాక్ ఇంటూ న్యూ న్యూ లైఫ్. న్యూ New లైఫ్. life. న్యూ లైఫ్. ఇదన్నమాట. సరిగ్గా సో పది. మనం మనమంతా చదువుకున్నాం, ఉద్యోగాలు చేసినాం, టీచర్లుగా మరి క్వాలిఫై అయినాము, అనేకులకు చదువులు చెప్పినాము. మనము ఒక 3 నిమిషాల మెడిటేషన్ కానీ, ఒక 5 నిమిషాల ఈ పాడ్కాస్ట్ కానీ, పుస్తకాలు వ్రాయటం కానీ, ఇట్లా జూమ్ మీటింగ్స్ పెట్టుకోవడం కానీ మనకు అవకాశం లేదనే క్వశ్చనే లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినాడు. ప్రతి ఒక్కరికి ఆ సామర్థ్యతని ఇచ్చినాడు. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఇచ్చినాడు. కాబట్టి మనము ఇంటర్నేషనల్ ప్రచురణ చేయ చేయగలగాలి. నిమిత్తం. దేవుని యొక్క గుణాతిశయములు, దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క దయ, ఆయన చేసినటువంటి జీవితంలో సాక్ష్యాలు, క్రియలు, మన జీవితంలో ఆయన చేసిన గొప్ప క్రియలు, మన స్నేహితుల జీవితాల్లో చేసినటివి, మనకు తెలిసినటివి ప్రవర్తన ఎన్నో విశ్వాసం. అనేకులకు ఆదరణకరంగా, అనేకులను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి మనము పిలువబడినాం. అవర్ కాలింగ్ ఈస్ టు బ్రింగ్ లైట్ టు అదర్స్ హు ఆర్ ఇన్ డార్క్నెస్. యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. కాబట్టి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. తర్వాత మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. సో ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురపరచు. ప్రచురము చేయ నిమిత్తం మనం అందుకనే పిలువబడ్డాం. మరి ఇంకా పోతే మూడవ అంశం కూడా వెరీ ఇంపార్టెంట్ ఉంది. ఇదొకటే కాదు. మొదటిది పరిశుద్ధులుగా ఉండుటకు, రెండవది ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయడం. మూడవది చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. చేయవచ్చా? ఎందుకు పిలవబడినారు చూడండి. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చూడండి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతారు. యు ఆర్ కాల్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. యు ఆర్ కాల్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. తర్వాత అందులోనే కాబట్టి మనము
ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినాం. తర్వాత మన వలన ఇతరులు కూడా ఆశీర్వదింపబడాలి. ఇది మరి ఆదికాండంలో అబ్రహాంను దేవుడు ఏం చెప్తున్నా అంటే 12వ అధ్యాయము చదవండి దయచేసి. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 3వ వచనం నేను చదువుతా. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, ఇది అబ్రహాంతో దేవుడు యెహోవా చెప్తున్నారన్నమాట. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించదు. సో ఈయన అబ్రహాంతో ఏమని చెప్తున్నాడంటే, నీవు ఆశీర్వాదానికి వారసుడవు. కాబట్టి మనం ఎందుకు పిలువబడినారనేది మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో చదివినట్లు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. మనము ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుటకు మనం పిలువబడినాము. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులను కూడా మన ద్వారా ద బ్లెస్సింగ్స్ షుడ్ ఫ్లో. దేవుడు ఇప్పుడు మనం ఎలా అంటే ఒక రిజర్వాయర్ ఉంది. దేవుడు ఆ రిజర్వాయర్లోకి నీళ్లు పంపిస్తున్నాడు. ఆ నీళ్ళనన్నింటినీ మనకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మనం ఈ ఆశీర్వాదాలను ఇతరులకు ప్రవహింపజేయాలి. మనం వేరే వేరే ఛానల్స్, మరి రిజర్వాయర్ నుండి ఛానల్స్ వెళ్ళి ఇతరులకు ప్రవహింపజేయాలి. మనకొచ్చిన ఆశీర్వాదాలన్నీ అక్కడనే అవే సమకూర్చబడి ఇంకంత మాత్రంతోనే కాదు, మన ఆశీర్వాదాలను ఇతరులకు మనము అందజేయాలి. మరి రక్షణ మార్గము, మరి ఆనంద మార్గము, మరి దేవునిలో ఉత్సాహించేది, మరి ఇతరుల పట్ల ప్రేమ చూపించేది, ఇతరులను గౌరవించేది, మరి మంచి చక్కని గుణగణాలు కలిగి ఉండేటివి, ఇవన్నీ ఇతరులకు కూడా నేర్పించి మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. సో వీఆర్ కాల్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన గుణాతిశయాలను ప్రచురించడమే కాకుండా ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. కాబట్టి మన పిలుపు, మనం ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని, మన ద్వారా ఆశీర్వాదములు ఇతరులకు వెళ్ళాలని, మరి అనేకులు మన ద్వారా ఆశీర్వదింపబడాలని, మరి మనం చేసే మేలు కానీ, సహాయం కానీ, మంచి మాటలు కానీ, మరి ఎవరిని కూడా దూషించకూడదు. పిల్లలను కూడా చెడు మాటలు కానీ, పిల్లలను కూడా దూషించకూడదు. ఎప్పుడు మన నోటి నుండి ఆశీర్వాదపు వచనాలే వస్తుండాలి. ఎల్లవేళలా బ్లెస్సింగే ఉంటుండాలి. మన శత్రువులను కూడా మనం బ్లెస్ చేయాలి. మరి ఆ, మన బంధువులను అందరినీ కూడా మనం బ్లెస్ చేయాలి. వారి కొరకు ప్రార్థనలు చేయాలి. వారి కొరకు ఆశీర్వాదములకై మనము పోరాడాలి. దేవునితో మనము వారి ప్రతి ఒక్కరితో కూడా మనం ఆశీర్వాదపు మాటలే మాట్లాడాలి. ఎందుకంటే మనము వీఆర్ కాల్డ్ టు బి అ బ్లెస్సింగ్ అండ్ వీఆర్ ఆల్సో ది ఇన్హెరిటర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎల్లవేళలా ఉండాలి. మనం ఏం చేసినా కూడా అది ఇతరులకు ఆశీర్వాదకరం. ఎలా ఉండాలి ఆశీర్వాదకరం? మనం ప్రేమ చూపించటంలో, దయ చూపించటంలో, సహాయం చేయటంలో, మంచి మాటలు చెప్పుటలో, దేవుని మార్గంలో నడిపించటంలో, దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తూ వారికి కూడా ఇలాంటిదే మంచి మార్గం అని చూపిస్తూ ఇతరులకు మనము ఆశీర్వాదకరం. సో ఆయన లక్ష్య సాధనంలో మరి ఇది కూడా మన ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో మనం ఇప్పుడు 3 చూసాం. ఏంది? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినాము. తర్వాత రెండవది ఆయన గుణాతిశయములను ప్రచురించుటకు పిలువబడినాం. మూడవది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు పిలువబడినారు. ఆశీర్వాదమునకు వారసులవుటకు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కూడా పిలువబడినాం. నెక్స్ట్ మనం చూద్దాం 4వది. వీఆర్ కాల్డ్ ఇన్ టు హిస్ ఫెలోషిప్. ఆయన యొక్క సహవాసంలోకి మనల్ని పిలిచినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మనల్ని ఎందుకు పిలిచినాడంటే తన కుమారుని యొక్క సహవాసమునకు.
He has called us to have fellowship with Jesus Christ. ఆయనతో సహవాసం, మరి ఆయనతో ఆయన మాటలు వినటం, ఆయన గురించి తెలుసుకోవటమే కాదు, ఆయనతో సహవాసం. ఇప్పుడు మనము ఇది మనకు ఇప్పుడు వేరే వాళ్ళ గురించి మంది గురించి మనకు తెలిసి ఉంటుంది, కొంతమంది వ్యక్తుల గురించి. పలానా వ్యక్తి ఇలా, పలానా ఆయన చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, గుణగణములు కలిగినవాడు, కానీ ఆయనతో మనకు సహవాసం ఉండదు. We know what he is, where he is, how he was, whatever it is. ఆయన గురించి, ఆయనతో దేర్ ఇస్ నో ఫెలోషిప్, వారితో సహవాసం ఉండదు. సహవాసం అంటే ఏంటి? ఆయనతో కలిసడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతోటి ఆ, ఉండటం, ఆయన చేసే పనులను చూడటం, మరి వారితో కలిసి భోజనం చేయటం, ఇలాంటిదంతా వారితో కలిసి కొన్ని విషయాలు చర్చించడం, ఆలోచన చేయటం, ఇవన్నీ సహవాసం. లేదు ఆయన గురించి మాత్రమే తెలుసు అంటే అది సహవాసం కాదు. సో మనకు యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియడమా, లేకపోతే ఆయనతో సహవాసము చేస్తున్నామా అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. సో మన యొక్క పిలుపు ఏంటంటే ఆయనతో సహవాసంనకు మనల్ని పిలిచినాడు దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అంటాడు. సో మనల్ని ఎందుకు పిలిచినాడంటే యేసుక్రీస్తుతో సహవాసము చేయటానికి. ఎందుకు యేసుక్రీస్తుతో సహవాసం అండి? మరి యోహాను సువార్త 15:4 చాలా స్పష్టంగా వ్రాయబడింది, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచి ఎందును, నా యందు మీరు నిలిచియుండుడి, నీ యందు నేనును నిలిచిండు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవని యందు నిలిచిందును, వాడు బహుగా ఫలించును. సో నేను మీలో ఉంటా, మీరు నాలో ఉండండి, అప్పుడే మీరు బహుగా ఫలిస్తారు. సో దేవునితో ఐక్యమై, దేవునితో సంబంధం కలిగి, యేసుక్రీస్తుతో సంబంధం కలిగి మనం జీవిస్తేనే మన జీవితము ఫలభరితంగా ఉంటుంది, సంతోషభరితంగా ఉంటుంది, ఆత్మ ఫలాలన్నీ కలిగి ఉంటాయి. మరి అంటుకట్టబడాలి, ఆయనతో ఉండాలి. అందుకొరకే మనల్ని ఆయన పిలిచినాడు. ఆయనతో సహవాసం చేయుటకే మనల్ని పిలిచినటువంటి దేవుడు. మరి దీనివలన మరి ఎంత ఉపయోగకరం, ఎలా ఉండాలి ఆయనతో సహవాసం అంటే, మరి మనము ఆయన యొక్క వాక్యం ద్వారా ఆయనతో సహవాసం ఉండాలి. ఆత్మయే జీవింపజేయుచున్నది, మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయంట, అవి జీవంనై ఉన్నాయి. రెండవది, ఆయనతో ప్రార్థనలో సమయం గడపాలి. మరి వాక్యం చదవాలి, ప్రార్థనలో సమయం గడపాలి. తర్వాత ఆయనకు విధేయులై ఉండాలి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని కూడా చెప్పినాడు అనమాట. సో ఆయనతో సహవాసం, ఆయనతో ఐక్యత. ఓ చర్చికి పోవడము, పాటలు పాడడము, వాక్యం వినడం, ఇవి మంచిదే, ఇవి కాదని కాదు. దీనితో ఇది పైవి. కానీ ఆయనతో కలిసి, ఆయనతో ఐక్యమై, ఆయనని గురించి ఆలోచిస్తూ, దేవా మీరు నాకు చెప్పండి, నేను ఏం చేయాలి, నా జీవితం ఏంటి, మరి ఈ సంవత్సరం నా గోల్స్ ఏం పెడుతున్నారు, నేను ఏమేమి చేయవలను, మరి నేను ఎవరికి ఎంతమందికి వాక్యం చెప్పాలి, నేను ఏదన్నా వాక్యం రాయాలన్నా, పాడ్కాస్ట్ చేయాలన్నా, మరి ఇతరులకు ఏం సహాయం చేయాలి, ఎంత మాత్రం సహాయం చేయాలి. మరి సహాయం అంటే డబ్బు మాత్రమే కాదు, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పలకరించి, అమ్మా బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది, మరి కనీసం పోలేకుండా అంటే ఫోన్ అన్నా చేసి ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎట్లుంది, మరి అక్క బాగుందా, బావ బాగున్నాడా, అల్లుడు బాగున్నాడా, అన్న బాగున్నాడా, మరి వదిన బాగుందా, మరి పలకరించటం, మరి వాళ్ళకు ఓదార్పు. ఏముంది, ధైర్యంగా ఉండండి అమ్మా, ఏం కాదులేదు, దేవుడే సహాయం చేస్తాడు, దేవుని వాక్యాన్ని వినిపించండి, మరి ఆపత్కాలమందు నాకు మొరపెట్టుడు అని చెప్పినాడు. మరి ఆయన తప్పకుండా ఎల్షుద్దాయ్, ఆల్మైటీ గాడ్, ఆయన శక్తిమంతుడు, ఆయన జెహోవా రాఫా, మనకు కలిగినటువంటి వ్యాధులను బాధలను పోగొట్టే దేవుడు. కొన్ని మాటలు మనం చెప్పొచ్చు, ఎవరికైనా పోయి చెప్పొచ్చు. సో ఇలాంటి మరి ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. నెక్స్ట్ చూస్తే మనము ఇలాంటివన్నీ దేవుడిని అడగాలి.
మరి మనకు ఏమేం చేయాలని దేవుడే మనకు ఆలోచనలు ఇస్తాడు. మరి ఏమేమి కార్యక్రమాలు, నా యొక్క బాధ్యతలు ఏమని మనం అడిగితే దేవుడు మనకు తెలియజేస్తాడు. సో వీఆర్ కాల్డ్ ఫార్ ఇంటూ హిస్ ఫెలోషిప్. ఆయన యొక్క సహవాసంలోకి మనల్ని పిలిచినాడు. మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి, మరి ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనకు విధేయులై ఉండాలి. అన్ని విషయాలు ఆయనతోనే మాట్లాడుకొని ఆయన ద్వారా తలంపులను, మనకు ఆలోచనలు కలిగింపజేసుకొని వాటి ప్రకారం నడుచుకోవాలి. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఎన్ని అంశాలు చూసినామండి? 4 అంశాలు చూసినాం. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినాం. తర్వాత రెండవది ఏంటి? అతిశయములను గుణాతిశయములు. గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం. మూడవది ఆశీర్వాదమునకు ఆశీర్వాదమునకు వారసులకు, తర్వాత ఆశీర్వాదంగా ఉండేదానికి కూడా, తర్వాత సహవాసం ఆయన సహవాసంలోనికి పిలువబడినాం. ఐదో విషయము, వీఆర్ కాల్ టు సర్వ్. మనము ఇతరులకు సేవ చేయటానికి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయముగా తన ప్రాణంకు ఇచ్చుటవచ్చును. మార్కు సువార్త 10:45లో కూడా ఉందన్నమాట. మనము వీఆర్ కాల్డ్, ఒకరికొకరు దాసులై ఉండుట అంటే వీ హ్యావ్ టు సర్వ్ వన్ అనదర్ అనేది అనమాట. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, ఎఫెసీయులు 4:2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలి. సో సంపూర్ణ వినయంతో, సాత్వికంతో ఇతరులకు సేవ చేసేదానికి మనం ఉపయోగకరం ఉండాలి. ఇప్పుడు చెప్పినట్లుగా ఇతరులకు సేవ మరి అనేక రకాలుగా చేయొచ్చు. మరి ధన సహాయం చేయొచ్చు, చదువు సహాయం చేయొచ్చు, మరి వాళ్ళకు తెలియని విషయాలు చెప్పొచ్చు, ఆదరణకరమైన మాటలు చెప్పొచ్చు, మరి వారికి ఓ ఓదార్పు చెప్పొచ్చు, వారికి ఒక మంచి మాట. ఒక పద్యం కూడా ఉంది, పలుకు అది ప్రహ్లాదంబ ఎలా చచ్చినప్పుడు చదువుతుంటుంది. మంచి మాట, ఒక సరళమైన మాట, సరళమైన వాక్యము, ఒక ప్రేమపూరితమైనటువంటి వాక్యము, ఇలాంటివన్నీ చెప్పాలి అన్నమాట. ఇలాంటి విషయాలు మనం చెప్తే మనకు వారు ఎంతో ఆదరణ పొందుతారు. మరి ఈ విధంగా మనం సేవ చేయగలుగుతాం. కొందరి దగ్గరికి పోయి, మరి చక్కని గొంతు ఇచ్చిన వాళ్ళు పోయి అప్పుడప్పుడు ఎవరైనా బాధల్లో ఉంటే వారికి దేవుని పాటలు కూడా పాడి వినిపించి వారిని కొంత సంతోషపెట్టవచ్చు. లేదా వాక్యం చెప్పి ఇది చేయొచ్చు. ఫోన్లో కూడా ఒక 2 నిమిషాలు వాక్యం చెప్పవచ్చు. ఈ విధంగా మనం వాళ్ళ దగ్గర పోయి చెప్పలేని పరిస్థితుల్లో కనీసం ఒక వీడియో క్లిప్ ఫోన్లోనే చేసి ఒక 1.5 మినిట్ ఆర్ 40 సెకండ్స్ది మనం వాళ్ళకు పంపించవచ్చు. మన యొక్క గ్రీటింగ్స్ కానీ ఏదే కానీ వాళ్ళకు పంపించవచ్చు. ఒక గ్రూప్స్ తయారు చేసి కూడా ఇతరులను ఎంకరేజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము ఇతరులకు సేవ. సేవ చేయుటకు యోగ్యులై ఉంటాము. కాబట్టి వీఆర్ కాల్ టు సర్వ్ అదర్స్. మనం ఇతరులకు సేవ చేయుటకు మనం పిలువబడినాం. చివరిగా వీఆర్ కాల్ టు గ్లోరీ. మనము ఆయన మహిమలోకి, నిత్య మహిమలోకి పిలువబడినాం. 1 పేతురు 5:10 చదవండి దయచేసి, ఇది ఇంపార్టెంట్. 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలం చాలండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినాడు. ఆయన యొక్క ఎటర్నల్ గ్లోరీకి మనల్ని పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే చేసే పనులకే కాదు, కానీ మరి మనకు నిత్య మహిమ, ఆయన యొక్క నిత్య మహిమలో, క్రీస్తు యొక్క నిత్య మహిమలో, అంటే మనము ఆయనతో కూడా ఉండటానికి, ఆయన యొక్క గ్లోరీలో ఉండటానికి, ఆయన ప్రేమలో ఉండటానికి, ఆయనతో ముఖాముఖిగా సంభాషించుటకు, ఆయనతో ఎల్లవేళలా ఉండుటకు, నిత్య మహిమకు ఆయన మనల్ని పిలిచినాడు. సో మన పిలుపు ఈ యొక్క నిత్య మహిమ కూడా ఉంది. సో ఈ జీవితంతోనే ఇది ఎండ్ కాదు, కానీ ఆ యొక్క పిలుపు యొక్క ఉద్దేశ్యము, పిలుపు యొక్క లక్ష్య సాధన అనేది ఆయన యొక్క నిత్య మహిమకు మనల్ని చేర్చుటకే ఆయన పిలిచినాడు అన్నమాట. తర్వాత రోమన్స్ 8:30లో కూడా ఇలా ఉంది, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినాడో వారిని పిలిచినాడు, ఎవరిని పిలిచినాడో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చినాడో
వారిని మహిమపరిచినాడు. సో దేవుడు వాళ్ళని మహిమపరుస్తున్నాడు అంటే నిత్య మహిమలో వారికి స్థానం ఇస్తున్నాడు. మరి ఆయనతో ముఖాముఖిగా ఉండటానికి ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దయను, కరుణను, ఆయనతో సహవాసాన్ని ఎల్లవేళలా కలిగి ఉండుటకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనకు ఎవరైనా ఒక చీఫ్ మినిస్టరో ఎవరో ప్రైమ్ మినిస్టరో ఉన్నాడు అంటే ఆయన దగ్గర పోయి ఫోటో తీసుకుంటేనే అది చాలా గ్రేట్, చాలా గొప్పగా అందరికీ నేను ఎవరు చీఫ్ మినిస్టర్తో ఫోటో తీసుకున్నా, ప్రైమ్ మినిస్టర్తో ఫోటో తీసుకున్నా, పలానా వాళ్ళతో ఫోటో తీసుకున్నా అని గొప్పగా చెప్పుకుంటాం. మరి ఎల్లవేళలా మరి సృష్టినంతా సృష్టించినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన ప్రేమతో ఆయన దగ్గరే ఉండి ఆయనతో సంభాషిస్తూ ఆయన యొక్క ఆశీర్వాదాలన్నీ అక్కడ పొందుతూ ఎల్లవేళలా ఇంకా నిత్యం ఇంక ఎక్కడ పోకుండా ఆల్ ద టైమ్ వీఆర్ దేర్ విత్ హిమ్ అంటే ఫర్ ఎటర్నిటీ. ఇంకా అది దేర్ ఇస్ నో ఎండ్ టైమ్, ఇట్ ఈస్ ఎటర్నల్. అటువంటి నిత్య మహిమకు ఆయన క్రీస్తునందు మనం ఉండుటకు ఆయన మనల్ని పిలిచినాడు. సో మన పిలుపు యొక్క ఉద్దేశాలు చాలా గంభీరమైనవి, చాలా గొప్పవి. వీటిని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినాం. మరి అంతేకాదు మనము ఇతరులకు ఆ, మన దేవుని గుణాతిశయాలను ప్రచురించుటకు పిలువబడినాం. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు పిలువబడినాం. తర్వాత ఆయనతో సహవాసం చేయుటకు పిలువబడినాం. దాని తర్వాత ఇతరులకు సేవ చేయుటకు పిలువబడినాం. తర్వాత ఆయన నిత్య మహిమలో ఉండుటకు మనము పిలువబడినాం. ఇటువంటి పిలుపు ఇది చాలా గొప్పది. ఇది మనం ఎన్నుకున్నది కాదు, ఇది దేవుడు ఏర్పాటు చేసిన పిలుపు. ఈ పిలుపును గురించి మనం గ్రహించుకొని దీన్ని బాగా ఆలోచన చేసుకుంటూ మన జీవితంలో ఎలా ఉండాలి, ఏంటి, ప్రతి విషయంలో మార్పు చెందుతూ ముందుకు వెళ్ళాలి. మరి మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు ప్రతి విషయంలో ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. మన నుండి ఎప్పుడూ ఆశీర్వచనములే ఇతరుల పట్ల ఉండాలి. దయ, కరుణ ఇవంతా ఉండాలి. ఇప్పుడు మన న్యాచురల్ బిహేవియర్ ఇస్ చాలా దీనికి వ్యతిరేకంగా ఉంటుంది మానవులకు. ద్వేషించడం, కోపము, ప్రతిదానికి ఆ, వెంటనే ఆ, కొంతమంది జస్ట్ లైక్ ఫైర్, అగ్గిపుల్లకి ఇచ్చినట్లనే ఏ చిన్న మాట్లాడినా ఇంకా ఫైర్ అవుతుంటారు, ఇతరుల మీద విరుచుకుపడుతుంటారు. లేదా ఇతరుల పట్ల ఎంతో ఒక రకమైనటువంటి ద్వేషభావంతో ఉంటారు. ఇతరుల పట్ల ఆ, పిల్లలను కూడా తిడుతుంటారు, చేస్తుంటారు. ఇవన్నీ పోయి మనము పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంలో మరి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మైండ్ సెట్ మనం కలిగి మనం ముందుకు పోవాలని ఆయన చాలా ఆశిస్తున్నాడు. కాబట్టి మనము దీని గురించి చక్కగా ఆలోచన చేసి ఇతరులకు సేవ చేస్తూ, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ, మరి ఆయన గుణాతిశయాలను ప్రచురం చేస్తూ, పరిశుద్ధులుగా ఉంటూ, మరి నిత్య మహిమకు వారసులగుటకును, నిత్య మహిమలో క్రీస్తుతో ఉండుటకును మరి దేవుడు మనల్ని పిలిచినాడు. ఇది మనం చేసిన పని కాదు, ఆయన చేసింది. ఎంతోమంది జ్ఞానులకు, ఎంతోమంది ఆ, ఘనులకు, గొప్పవారికి ఆయన పిలవలేదు. కానీ లోకం చేత తృణీకరింపబడిన వారికి, అయోగ్యులమైన మనను ఆయన ఎన్నుకున్నాడు. మన యొక్క పాత, మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పరిస్థితులు చూస్తే ఈ దేశంలో, మన దేశంలో వారి స్థితిగతులు ఏమున్నాయి, అటువంటి వారి నుండి మరి మిషనరీలు వచ్చి వీళ్ళకి చదువులు చెప్పి వాక్యాన్ని బోధించి క్రైస్తవులమై చర్చిలు కట్టబడి అక్కడ పోయి మనం కొంత నేర్చుకొని బైబిల్ గ్రంథం ముద్రింపబడి దాన్ని చదువుకొని అనేక విషయాలను తెలుసుకుంటూ మనకు దేవుడు ఈ యొక్క పిలుపునిచ్చి మనకు ఈ ఆధిక్యతనిచ్చినందుకు దేవునికి ఎల్లవేళలా మనం కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఆయన నామకే ఘనత, మహిమ, ప్రభావమును తెస్తూ మన జీవితంలో మనం చక్కగా ముందుకు వెళుచు ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క లక్ష్య సాధనంగా మనము ఆయన లక్ష్యాలను నెరవేర్చి బిడ్డలుగా ఉండుటకు దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.